ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ఆకాశమును భూమిను గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా సూటిగా కట్ షార్ట్గా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, నా మాటలు ఏమాత్రము గతింపవు. మరి యేసు ప్రభు వారు ఫిజికల్గా ఆయన ప్రెజెన్స్ ఉన్నప్పుడు శిష్యులతోనే కానీ మరి అనేకమైన స్వస్థతలు చేస్తూ ఉపమాన రీతిలో పరలోక రాజ్యం గురించి ఎన్నో పారబుల్స్ని చెప్పారు. అలానే మరి నా మాటలు గతించవు అంటున్నారు. అంటే యేసు ప్రభు పలికిన ప్రతి మాటలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి, అవి గతింపవు. అంటే వాక్యము, మరి వాక్యమే దేవుడై ఉండెను అని యోహాను సువార్తలో ఉంది. అంటే వాక్యమే దేవుడు, అంటే ఆయన వాక్యము కూడా గతింపవు. వాక్యములో పొల్లు కూడా ఏది కూడా నెరవేరకుండా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనమైన మాట తప్పుతాం, కానీ మాట తప్పే దేవుడు కాదు మన దేవుడు. ఆయన మాటలు ఏ మాత్రము గతింపవు. తరముల వరకు, 1000 తరముల వరకు, ఎన్ని తరముల వరకు అయినా కూడా అదే మాటలు, ఆ మాటలు ఎప్పుడు కూడా ఏ మాత్రము కూడా గతింపవు అని చెప్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆ జీవం గల మాటల ద్వారా మనము బ్రతుకుతామో, మనం సంతోషంగా జీవించగలము. మే ద లార్డ్ బ్లెస్ us and give us peace.